అవినీతిలో అతివలు సైతం తగ్గేదేలేదంటున్నారు. మేము మాత్రం తక్కువేమీ కాదంటూ మగవారినే మించిపోతున్నారు. ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తామేమి తక్కువ కాదంటున్నారు ఈ అతివలు. కరప్షన్ ట్రాక్ లోనూ బద్దలయ్యేటట్టు ట్రాక్ రికార్డు క్రియేట్ చేస్తున్నారు ఈ మహిళా మనులు. ఏసీబీ సోదాలో దొరికిన కరప్షన్ మహిళా మనుల స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వారే టార్గెట్ గా తనిఖీలు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్స్ వస్తే అక్కడికి వెళ్లి లంచగొండీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తగిన శిక్షలు విధిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఏసీబీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువగా మహిళా ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల్లో మహిళా ఉద్యోగినులు, అధికారినులు సైతం పాలు పంచుకుంటున్నారు. 2025వ సంవత్సరంలో గత 6 నెలల్లో 20 మంది మహిళా ఉద్యోగినులు, అధికారినులు ఏసీబీ వలలో చిక్కారు. అవినీతిలో పురుష ఉద్యోగులే కాదు తాము సైతం అంటూ పలువురు మహిళా ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీ దాడుల్లోనే తేటతెల్లమైంది. ఏసీబీ ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న అవినీతి అక్రమాల తంతుపై డేగ కళ్లతో నిఘా వేసింది. ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్న ఏసీబీ దాడులు చేసి అక్రమాలకు పాల్పడిన అవినీతి అధికారుల ఆట కట్టిస్తోంది. ఒక్క జూన్ నెలలోనే 31 మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇటీవల మహిళా ఉద్యోగినులు, అధికారినులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ కు చెందిన ఏసీబీ అధికారి చెప్పారు. తన భర్త మరణించాడని అతని అంత్యక్రియల ఖర్చులు దస్తావేజును ప్రాసెస్ చేసి ఇప్పించాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సహాయక కార్మిక కార్యాలయం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పాక సుకన్యను కలిశారు. తన భర్త అంత్యక్రియల ఖర్చుల్లోనూ లేబర్ ఆఫీసర్ సుకన్య తన ప్రైవేటు సహాయకురాలు మోకినేపల్లి రాజేశ్వరి ద్వారా లంచం డిమాండ్ చేశారు. జూలై 18వ తేదీన 30,000 లంచం డబ్బు తీసుకువెళ్లి సుకన్యకు అందిస్తూ ఉండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం సొమ్ము తీసుకుంటున్నట్లుగా నోట్లను ద్రవంలో ముంచితే గులాబీ రంగు వచ్చింది. అంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పాకా సుకన్య అంత్యక్రియల డబ్బు మంజూరులోనూ లంచం తీసుకుంటున్నారని తేలడంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం డిప్యూటీ తహసీల్దార్ ఎలగందుల భవానీ పట్టాదర్ పాస్ పుస్తకం జారీ కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ప్రాంత డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం సుధా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి నంబరు కేటాయించేందుకు 8,000 లంచం డిమాండ్ చేశారు. లంచం సొమ్మును తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ 23 ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత ఓ ఆస్తిని మ్యూటేషన్ ప్రక్రియ చేసేందుకు 30,000 లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ సునీతను పట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా సరే, ఏ హోదాలో ఉన్నా సరే ఉపేక్షించొద్దని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ ఫ్రీ నంబర్ను, వాట్సాప్ నంబర్ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.